నమస్తే, నేను ఆదిత్య. ప్రముఖ కమీడియన్, విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఆయన కుమార్తె గాయత్రీదేవి గుండెపోటుతో మరణించారు. మరి ఈ అంశం గురించి ఆవిడ ఎలా చనిపోయారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. మ్యామ్ అడిగి వాడి విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయంటూ మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన కూతురు గాయత్రి చనిపోయారు గుండెపోటుతో. మరి ఆవిడ వయసు చూసుకుంటే 38 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఇలా చనిపోవటం ఇలాంటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరొక సీనియర్ జర్నలిస్ట్గా దీనిపై మీ స్పందన? మంచి నటుడు అండి రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి మనిషి కూడా మనకు తెలిసి. ఆయన చేసిన పాత్రలు కావచ్చు అన్నీ కూడా చాలా విభిన్నంగా అంటే అలరించేలాగా ఉంటాయి. మీరు ఏ సినిమా తీసుకున్నా ఇప్పటికి కూడా నవ్వులే అందరికీ. అంటే అసలు ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. మనం విడిగా రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే ఒక గంభీరంగా కనిపిస్తాడు ఆయన. వేరేస్ ఆ పాత్రలు చూసినప్పుడు చాలా నవ్వుతూ ఆనందంగా ఉంటారు, మనని నవ్విస్తారు కూడా. కానీ ఆయన ఇంట్లో ఇవాళ విషాదం అలుముకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. 2 అంశాలండి. ఒకటి, మీరు చెప్పినట్టుగా చిన్న వయసులో ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోతున్నారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా. ఈ కరోనా తర్వాత మీరు చూసుకుంటే చిన్న వయసులో అంటే ఇట్లా 30 to 45 మధ్యలో ఎక్కువ శాతం పోతున్నారు. అంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల జరిగిందా, లేదు మన ఇప్పుడు ఆహార నియమాల విషయంలో కావచ్చు, లేదు మన లైఫ్ స్టైల్ దీనికి కారణం అవుతుందా అనేది మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఎస్పెషల్లీ మనం బయట ఫుడ్ కూడా ఎక్కువ తింటున్నాం అందరం కూడా. అంటే టైం లేకపోవటం, లేదు ఏదో తినాలని తపన, ఏదో సమ్ రీజన్స్ వీ కెనాట్ సే దట్. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం ఉండట్లా. ఇవాళ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాటలు మనం విన్నామంటే గతంలో కూడా, నాకు 10 ఏళ్ళప్పుడే మా అమ్మగారు పోయారు. సాధారణంగా తల్లి లేని లోటు కూతురు తీరుస్తుంది, కూతురులో తల్లిని చూసుకుంటాను. నిజంగా అది చాలా మంచి మాట కదండి. నిన్న మీరు చూసినట్టయితే జకీర్ హుస్సేన్ ఒక ఛానల్ ఉంది చూడండి, ఒక ముస్లిం. అంటే డిఫరెన్స్ నేను చెప్తున్నా, హిందూయిజానికి మిగతా మతాలకు ఉండే వేరియేషన్ ఇక్కడ నేను మాట్లాడుతున్నా. ఆయన అంటాడు, ఆయన ఒక స్కూల్కి వెళ్ళాడు నిన్న పాకిస్తాన్లో ఎక్కడో. వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు అనాథ ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాడు అనమాట. 6 ఏళ్ల పిల్లలు వచ్చారు. వస్తే అక్కడ ఆ నిర్వాహకుడో ఎవరో మనకు తెలియదు, లేదా ఆర్ఫనేజ్ పెద్దో, ఈ పిల్లలు మీ కూతుళ్ళ లాంటి వాళ్ళు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వాళ్ళకి 6 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళు నా కూతుళ్ళేంటి, వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ వచ్చింది, పెళ్ళి వయసు వచ్చింది, మహమ్మద్ ప్రవక్త 6 ఏళ్లకు ఒక అమ్మాయిని చేసుకున్నాడు. దాని మీద రకరకాల కమెంట్స్ వచ్చాయనుకోండి. అది అంటే నేను అనేది, మనం ఆడపిల్లలో ఒక తల్లిని చూస్తాం. ఒకప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి మనకి కూడా. అప్పుడు ఎందుకున్నాయి, అప్పుడు ఉండే సంఘ వాతావరణంలో ఆడపిల్లలకు సెక్యూరిటీ లేకపోవటం వల్ల మనకి చదువు చెప్పించాలి, పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం వేసి 6 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. మళ్ళీ అదే ఇళ్లల్లో నెమ్మదిగా చదువు వ్యాప్తి చెంది నాగరికత వచ్చాక పెళ్ళిళ్ళు అనేవి ఈరోజు లేట్ అవుతున్నాయి. ఎవరి ఇష్టానికి వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పులేదు, ఇండివిజువాలిటీ అనేది రావాలి మనిషికి. ఇప్పుడు నా జీవితాన్ని నేను నిర్ణయించుకోగలగాలి. అలాగని కొన్ని విలువలు కొన్ని సంప్రదాయాలు మనం పాటించాలి. పాటించకూడదని నేను అంటలే, కానీ మన అభిష్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా కొద్దో గొప్ప మనం వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలి. సో ఎందుకు చెప్తున్నామంటే, ఆయన తన కూతురులో తల్లిని చూసుకున్నాను అన్నాడు. ఆయన ఇంకొక బాధ కూడా పడ్డాడు, కూతురు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని బాధపడ్డాడు. నేను నా కూతురుతో మాట్లాడను, నేను ఒక పాట రాయించాను సుద్దాల అశోక్ తేజ్ గారి చేత, తల్లి 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 అని. ఆ పాట చాలా బాగుంటుంది. నా కూతురికి కూడా నేను పిలిపించి మరీ వినిపించాను, నేను మాట్లాడకపోయినా. అంటే ఆయన వేదన అక్కడ ఏంటంటే, మనకి పర్సనల్ మనకు అనవసరం, అమ్మాయి ఎలా పెళ్లి చేసుకున్నారు లేకపోతే ఈయనదేంటి మనకు అది అనవసరం, అది ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఇక్కడ ఆయన చెప్పొచ్చే విషయం ఒకే ఒకటి ఏంటంటే, నేను నిన్ను ఇంత ప్రేమించాను సుమా, నీలో నా తల్లిని చూసుకున్నాను, నువ్వు ఈ రకంగా చేసావు అనే బాధ ఆయనలో కనిపించింది మనకి. పోనీ ఆ వేదన పక్కన పెడితే, ఇవాళ అమ్మాయే లేదు, అది ఇంకా వేదన కదండి. ఇప్పుడు కూతురుంది, ఓకే, నా కూతురుంది అనే ఒక ఆనందం ఆయనకు ఉండేది. ఇవాళ ఆవిడ సడన్గా గుండెపోటుతో పోవటం అనేది
అసలు ఊహించలేని విషయం అది. చిన్న వయసులో 38 years కూడా లేవు. వాళ్ళ అమ్మాయే కదా మహానటి సావిత్రిలో చిన్న పిల్ల కింద వేసింది. అవును, బాల సావిత్రి కింద. ఆ పిల్ల ఎంత బాగా చేసింది అసలు, ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంటుంది. అంటే జీన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి జీన్స్ అమ్మాయికి వచ్చాయి నటనలో. సో చిన్న వయసులో అమ్మాయి చాలా చక్కగా నటించి అంటే తనేంటో ప్రూవ్ చేసుకుంది. సో ఇవాళ మనం ఏం చెప్తున్నామంటేనండి, ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, తండ్రి తండ్రే, తల్లి తల్లే, పిల్లలు పిల్లలే. అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎవరికైనా ఒకటే. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా ఉండరు. అమ్మా నాన్నలాగానే ఉంటారు. వాళ్ళకి ఆప్యాయతలు ఉంటాయి, వాళ్ళకి కోపతాపాలు ఉంటాయి, వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉంటాయి. సో ఒక పని చేసేటప్పుడు ఎవరైనా 1కి 10 సార్లు ఆలోచించాలి. పూర్వం అంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత చెప్పేవాళ్ళు లేరు, ఇంతమంది సైకియాట్రిస్టులు లేరు, ఇంతమంది డాక్టర్స్ లేరు. బట్ టుడే యూ హ్యావ్ ఎవ్రీథింగ్. మీకు టెన్షన్ ఎక్కువైంది, ఎవడు కాదంటల్లా, ప్రెషర్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు యువత మీద ఉన్నది పీస్ ఆఫ్ మైండ్ లేదు వాళ్ళకి, ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఒత్తిళ్ళ నుంచి బయటపడాలంటే ఇది 2 పక్కలా జరగాలి. ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి జరగాలి, అటు పిల్లల వైపు నుంచి జరగాలి. ఫస్ట్ తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు చదవాలి చదవాలి చదవాలి, నీకు 100కి 100 వచ్చేయాలి. ఎందుకు వచ్చేస్తాయి కదండి, ఎందుకు వచ్చేస్తాయి? అందరి ఐక్యూ లెవెల్స్ ఒకలాగే ఉంటాయా? ఇప్పుడు మా తండ్రి చాలా తెలివైన వాడు అయి ఉండొచ్చు, నాకు అంత తెలివి ఉండదు, ఏ జీన్స్ వస్తాయో తెలియదుగా. 7 తరాలు అంటారు, అందుకే ఇటేడు తరాలు అటేడు తరాలు అని ఊరికే చెప్పలేదు. 7 తరాల్లో మనకి ఏ జీన్స్ వస్తుందో తెలియదు. ఎవరు తెలివైన వాళ్ళో 7 తరాల్లో, ఎవరు తెలివి తక్కువ వాళ్ళో, ఎవరికి ఏ రోగాలు ఉన్నాయో ఎవ్వడికి తెలియదు. సో సైన్స్ అనేది పెద్దవాళ్ళు పెట్టినవి మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే, సైంటిఫిక్గా ఆలోచిస్తే దట్ ఈస్ ట్రూ. కాబట్టి నేను తెలివైన వాడిని, నాకు ఇన్ని మార్క్స్ వచ్చేసాయి కాబట్టి నా కూతురుకో నా కొడుక్కో రావాలంటే రాకపోవచ్చు. వాళ్ళకి ఇంకెందులోనో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మనం అది చూడాలి. వాళ్ళని ప్రెషర్ చేయనప్పుడు వాళ్ళు తప్పుదారిన వెళ్ళరు. ఓకే నీకు 40 వచ్చాయా, ఓకే నీకు 50 వచ్చాయా, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం యూ ట్రై అన్నాం అనుకోండి. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, మైండ్కి ఆ రిలాక్సేషన్ లేనప్పుడు పిల్లలు తప్పులు చేస్తారు, భయపడతారు. ఫస్ట్ మన ప్రేమ అనేది భయాన్ని కలిగించకూడదు. వాళ్ళు ఎప్పుడు తప్పు చేశారు ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఇప్పుడు ఏది జరిగినా ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఒత్తిడి ఉంది, ఆ అమ్మాయికి ఏ రకమైన ఒత్తిడి ఉందో మనకు తెలియదు. అంటే ఆరోగ్యపరంగా మనం మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా అందరికీ హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థికంగా బాగున్నారు, అన్నీ బాగున్నాయి, ఈ సచ్ ఎ నైస్ పర్సన్. బట్ ఎనీవే ఈ వేదన అనేది ఎవరు తీర్చలేనిది. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారికి అంటే ఆయనకి మానసిక స్థైర్యం రావాలని, ఆయన మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.